విశాఖ జిల్లా ఎయిర్పోర్టును మూసివేయడం బాధాకరమని తెలుగు శక్తి నేత బివి రామ్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారని తెలిపారు. ఎయిర్పోర్టు మూసివేతకు ముందు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని, నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ₹1 కోటి చెల్లించాలని బివి రామ్ డిమాండ్ చేశారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయింది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పి దేశానికి కాదు ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే విశాఖపట్నం అని చెప్పి మేము కోరుతుంది ఒకటే, మీరు ఇప్పటిదాకా కనెక్టివిటీ డెవలప్ చేయలేదు, రోడ్లు వేయలేదు, పోస్టల్ కార్డు డెవలప్ చేయలేదు, ఏమీ చేయకుండా అర్ధాంతరం మూసేటువంటిది చాలా ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, ఏమి ఆశించకుండా ఈరోజు మీరు నిర్దాక్ష్యంగా మూసేసి మీరు నెట్వర్క్ పాడేస్తారంటే ఏంటిది? ఈ ప్రభుత్వం నిరంకుశ పాలన ఏంటి అడుగుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయినా కొనసాగించండి, లేదా వీళ్ళకి ₹1 కోటి పరిహారం డిమాండ్ చేస్తాం. మీరేమీ న్యాయం చేస్తారు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది, ఈ డబ్బు అంటే మీరు జేబులో పెట్టదు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమని పిలిపిస్తారు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ మంగళపూడి అనిత, హోమ్ మినిస్టర్ గారు, దయచేసి వీళ్ళకి ₹1 ఇచ్చి న్యాయం చేయడం కోరుతారు. అంతేగాని ప్రజలు మోసం చేస్తూ ఏదో మేము ఉద్ధరించేస్తామని చెప్పి మీరు పూర్తి ధర్మాన్ని పాటించలేదు. ఓ పక్కన మీ బీజేపీ పార్టీ విష్ణు కుమార్ గారు కూడా మీరు మద్దతు పలుకుతున్నారు. అయినా సరే మేము నిరుపరంగా వెళ్తున్నారంటే నిజంగా రానున్న రోజులు ప్రజలు గుర్తు చెప్తారు. జీబీఎంసీలో మీకు తుక్కు ఓడిస్తారు. ఒకటే చెప్తాను, ఇప్పటికైనా మనసు మార్చుకోండి, రేపు అసెంబ్లీలో తీర్మానం చేయండి. కనీసం కొన్నాళ్ళ పాటు అయినా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తారనేది ప్రజల అభిలాష, ఆకాంక్ష. ముఖ్యంగా కార్మికుల న్యాయం డిమాండ్ చేస్తాం.